హాయ్ దిస్ ఇస్ #you అండ్ ఈరోజు నాకు చాలా ఒక రకమైన ఇరిటేషన్ తెప్పించి రోజు నా మనోవేదనకు గురి చేసి నన్ను టార్చరస్గా ఆన్లైన్లో నాకు సంబంధం లేకపోయినా నా రాశి పేరు ఎత్తి నన్ను హింసించి నన్ను నారకాలుగా టార్చర్ చేసి అండ్ బేసికలీ ఏంటంటే ప్రతి ఒక్కరికి ఉగాది వచ్చిందంటే పండగలో పచ్చడి తిందాము లేకపోతే పప్పలు తిందాము అని అనిపిస్తుంది. ఉగాది రావటంతోనే ఈ వేణుస్వామి అనే ఒక క్యారెక్టర్ ప్రత్యక్షమైపోయి పండగని నాశనం చేసేసి ప్రతి సంవత్సరం నా రాశి బాగోదు, అదేంటో నా కర్మకి. ప్రతి సంవత్సరం మీనరాశి వాళ్ళు దిగజారిపోతానే ఉంటారు. ప్రతి సంవత్సరం కొన్ని రాశులకైతే ఈ వేణుస్వామి చెప్పినంత కాలం మాకైతే ఊపిరి లభించదు. ఇలాంటి వేణుస్వామి అంటే లూయిస్ ఎలే హీలియో లైఫ్ బుక్, మ్యాజిక్, సీక్రెట్, పవర్ ఎన్ని బుక్స్ చదివినా ఒక మోటివేషన్ రాకుండా ఈ వేణుస్వామి వీడియో ఒక్కటి చూసి అది కూడా పిచ్చి పిచ్చి కలర్ బట్టలు వేసుకొస్తాడు. ఒకసారి ఎల్లో, గ్రీన్, పింక్, బ్లూ ఇలాంటి పిచ్చి కలర్లు వేసుకొచ్చి రోజు ఇన్ఫ్లుయెన్షియల్ ఫ్యాక్టర్ కింద సోషల్ మీడియాలో నీ రాసి ఇదే కదా అని చెప్పి పంపించి ఒక సైకోటిక్ ఫ్రెండ్స్ ఉన్నప్పుడు తప్పి సావుక వీడియో ఓపెన్ చేస్తే ఒక భయం క్రియేట్ అవుతుంది. ఈ భయం క్రియేట్ అయినప్పుడు ఎవరన్నానండి దాసరి విజ్ఞాన్ గారు, మనం ఆలోచిస్తే కనుక ఒత్తిడికి లోనవ్వా? ఈరోజు సమాంత గురించి లేకపోతే విజయ్ దేవరకొండ గురించి ప్రశ్నించాడు. వీళ్ళు ఇలా సూసైడ్ చేసుకుంటారన్న ఆడియో క్లిప్ ఒకటి రిలీజ్ అయింది. ఈ రిలీజ్ అయిన నేపథ్యంలో నేను వెళ్ళి వాళ్ళ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ చెక్ చేశా. ఆర్ దే మెంటలీ డిప్రెస్డ్? ఇట్స్ సంథింగ్ హ్యాపెనింగ్ విత్ దెమ్? బాబాయ్ ఏమైనా చెప్పాడేమో అని. ఆఖరికి వీడియో చేసేటప్పుడు నాకు ఒక రకమైన భయం ఉంది నాలో. ఈ వేణుస్వామి ఏదో యోని పూజలు అంటాడు, ఇంకేదో పూజలు అంటాడు, కొంపదీసి నా మీద అగేన్స్ట్ అయినా చేసి నాకు జ్వరం వస్తుందా రేపు అని. ఏమైనా నువ్వే బాధ్యుడు వేణుస్వామి. ఈ వీడియో తర్వాత విజ్ఞాన్ గారు మీరు చెప్పండి, వాట్ ఈస్ దిస్ మ్యాన్? ఫస్ట్ వీడి జాతకం చెప్దాం. ఓకే, రేపు చచ్చిపోతాడు అనుకుంటా. వీడిని చంపేది కూడా వీళ్ళ ఆవిడే. ఎస్, రేపే చచ్చిపోతాడు. ఎలా చెప్తారు? ఆ ఫేస్ చూస్తే అర్థమైపోతుంది. ఎలా అంటారు అలా ఫేస్? అలా వీడెలా చెప్తాడు రాసుల గురించి? ఏ యాంగిల్లో చెప్తాడు వీడు? వాళ్ళు డిప్రెషన్ లో ఉన్నారు, వాళ్ళు ఇంకేదో ఉన్నారు, వాళ్ళకి ఏదో అయిపోతుంది. ఆ ఫోన్ ఆడియో మీరు వింటే చూడండి. అసలు ఈ ఒక హీరోయిన్ చచ్చిపోతుంది, ఫస్ట్ సూసైడ్ చేసుకొని చచ్చిపోతారు. ప్రభాస్ కంటే ఒళ్ళంతా గాయాలేనంట. సరే ఉంటాయి. ప్రభాస్ అనే యాక్టర్ ఒక ఒక స్టార్డమ్ వచ్చిన తర్వాత యాక్షన్ సినిమాలకి ఎక్కువ అలవాటు పడి, ఇప్పుడు వీళ్ళు ఏంటి, ప్రభాస్ అని ఆయన ఊరికే ఇట్లా గుద్దితే చూడరు, ఎగిరెగిరి తన్నాలి. ఆ ఎగిరెగిరి తన్నించుకునే కాన్సెప్ట్ లో రోప్స్ మీదే ఉంటారు వీళ్ళ షూట్ మొత్తం. రోప్సే మన రోప్స్ అన్ని కడితే బాడీ అంతా గాయాలు ఉంటాయి. ఆ హీరోలకు ఖచ్చితంగా ఉంటాయి. పైగా వాటిని నయం చేసుకోవడానికి వీళ్ళు హాలిడేలు తీసుకోరు. వీళ్ళ డైరీ 6 years 5 years ఫుల్. కరెక్ట్. ఈ రోజు ఈ షూట్, రేపు ఆ షూట్, ఎల్లుండి ఆ షూట్, ఇంకా రెస్ట్ లేకుండా పనిచేసే ఎవరికైనా సరే ఏదో ఒకటి ఉంటుంది. కరెక్ట్. అది తీసుకొని మై గాడ్. ఇంకోటి విజయ్ దేవరకొండ ఏం చేశాడు అంటే, లైగర్ సినిమా ఫ్లాప్ అయింది. ఆ తర్వాత మొన్న ఫ్యామిలీ స్టార్ సినిమా ఫ్లాప్ అయింది. నెక్స్ట్ కింగ్డమ్ వస్తుంది. దాని మీద ఆశలు బాగా పెట్టుకున్నాడు. ఇటు అటు ఆ సమంతతో ఖుషి సినిమా చేశాడు. అంటే వీళ్ళిద్దరు కలిసి బాధలు పంచుకున్నారు. నువ్వు ఫ్లాప్స్లో ఉన్నావు, నేను ఫ్లాప్స్లో ఉన్నాను. సరే నువ్వు చచ్చిపో, నేను చచ్చిపోతా, మన ఇద్దరం కలిసి సూసైడ్ చేసేసుకున్నాం. ఇదా వీడు చెప్పేది? మళ్ళీ ఈ దరిద్రాన్ని అంతా ప్రోత్సహించే అద్భుతమైన ఒక ప్రతి విజయం వెనక ఒక మహిళ ఉన్నట్టుగా వీడి వెనకాల వీళ్ళ ఆవిడ ఉంటుంది. వాడు ఏమీ చేయని నా బంగారం మంచిదే అంటది. ఇప్పుడు ఆ బంగారం గురించి ఆవిడ మాట్లాడేటప్పుడు ఇంకోళ్ళలో ఎంతమంది బంగారాలు తాకట్టు పెట్టి ఇతను చెప్పిన పనికిరాని పూజలు చేసి రోడ్డు మీదకి వస్తారో ఆలోచించదు. అసలు ఎంత ఫస్ట్ ఎగ్జాంపుల్, మనం హాస్పిటల్కి ఎందుకు వెళ్తాం? సంథింగ్ వాజ్ రాంగ్ అంటేనే వెళ్తాం. కరెక్ట్. ఇలాంటి గాడిదల దగ్గర కూడా ఎవడన్నా వచ్చాడంటే వీడు ఏదో వస్తాడు నా దగ్గర, కానీ ఆల్రెడీ తెలుసు. బికాస్ 50% వాడు చదివేశాడు ఇంకా ఆల్రెడీ. రైట్. నువ్వు స్టెప్ ఇన్ అయ్యావంటేనే 50% ఐఎమ్ ఓకే వీడికి ఏదో అయింది అందుకే వచ్చాడు. ఆ తర్వాత 4-5 చెప్పేస్తా ఉంటాడు. దాంట్లో కొన్ని అవుతాయి, కొన్ని అవ్వవు. లాస్ట్ టైం కూడా వీడు నేను చెప్పింది జరిగింది కదా అని కొన్ని చెప్పాడు. ఏంటంటే అయితే బొమ్మ లేదా బొరుసే ఉంటుంది వీళ్ళ దాంట్లో. రైట్. ఇది కాకపోతే అది అవ్వాలి, అది కాకపోతే ఇది అవ్వాలి. కరెక్ట్. 10 చెప్పేస్తారు, అందులో 5 అవుతాయి, 5 అవ్వవు. అంటే అటో ఇట అంతే. రైట్. 5 కాకపోయినా సరే 5 అయ్యాయి కదా అంటారు వీళ్ళు. నేను చెప్పింది జరిగింది. రైట్. నాకు ఇంకొక డౌట్ ఉంది దాసరి గారు, ఐ వాంట్ టు ఆస్క్ యూ. ఇదే వేణుస్వామి నాకు తెలిసి ఇప్పుడు ఒక వీడియో రికార్డ్ చేస్తారండి, ప్రైవేట్ మోడ్ లో పెట్టేసి ఉంచుకుంటాడు. ఫర్గా చేసిన వీడియో అయిపోయింది అనుకోండి, ప్రైవేట్ మోడ్ ని రిలీజ్ చేసి పబ్లిక్ మోడ్ లో పెడతాడు. పోస్ట్ డేట్ సో అండ్ సో వస్తుంది. నేను చెప్పిన జాతకం కరెక్టే కదా అని చెప్పి ఫాల్స్ డ్రామా కూడా చేస్తుండొచ్చు కదా జనాలు. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు అదే చెప్తున్నా, బొమ్మ బొరుసు డ్రామా ఎలా చెప్పనా? ఇప్పుడు ఈ గ్లాస్ కింద పడుద్ది, నెక్స్ట్ ఈ గ్లాస్ కింద పడదు. ఇప్పుడు ఆ 2 రికార్డెడ్ ఉంటాయి, వేస్తాడు, పడింది, ఇది రికార్డ్ వచ్చేస్తుంది, అన్పబ్లిష్డ్ గా ఇంకొకటి ఉంచుతాడు. ఇప్పుడు అదే రాశి ఫలాలు కూడా, ఈ రాశివి అసలు చాలా ఎంత దరిద్రంగా ఉందో అంత దరిద్రంగా ఉంది అని చెప్తాడు. ఈ రాశి అబ్బబ్బబ్బ అద్భుతం అంటే అద్భుతం అంటాడు. ఆ టైం ఏదో వస్తుంది, ఆ టైంకి
ఏదైతే వీడికి అనుకూలంగా ఉంటుందో అది రిలీజ్ చేసి పడేస్తాడు. అండ్ ఇంకోటి మనం అబ్జర్వ్ చేస్తే వేణుస్వామిని ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో జోకర్స్ లాగా కొంతమంది మ్యాజిక్ బిట్లు అమ్ముతూ ఉంటారు, 120 రూపాయల కిట్లు. Exactly. అంటే ఒక బ్లాక్ కార్డ్ మీద మన ఇంట్రుకలు తీసి అతకబెట్టి దానిపైన ఇలా నొక్కగానే పుల్ల పైకి వస్తుంది. ఆ రకంగా అనిపిస్తుంది అండి చెప్పేది ఇదంతా. కనీసం అలా అయినా బ్రతికి చావచ్చు కదా. అట్లీస్ట్ వి అప్రిషియేట్, వావ్ సచ్ ఎ బ్యూటిఫుల్ మెడిసిన్ అని క్లాప్స్ కొడతాం. ఎదుగుతాడు. రైట్. ఇప్పుడు వీడికి ఏం హక్కు ఉందని సమంత సూసైడ్ చేసుకోవాలి, వీడికి ఏం అర్హత ఉందని మిగతా వాళ్ళ జాతకాలు చెప్పాలి. సరే చెప్పి చచ్చావు బానే ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ అప్రిషియేట్ హిస్ కాన్సెప్ట్. ఏంటంటే అందరూ రాశి ఫలాలు చెప్పుకొని బ్రతుకుతున్నారు కదా, వెరైటీగా స్టార్ల ఫేమస్ పర్సనాలిటీల జాతకాలు చెప్పి రిలీజ్ చేస్తే వీడియోస్ బాగా పోతాయి అనుకున్నాడు. రైట్. అంతవరకు బాగానే ఉంది. రైట్. నువ్వు వాళ్ళు చస్తారు బతుకుతారు విడాకులు తీసుకుంటారు అంటే చెడు తప్ప మంచి పలకవా? ఇప్పుడు నెక్స్ట్ సమంత ఉంది, మొన్న శుభం అనే ఒక సినిమా ప్రొడ్యూస్ చేసింది. సమంతకి ఇక అన్ని శుభాలే. ఆ సినిమా హిట్ అవుతుందని ఎందుకు చెప్పవు? ఆ సినిమా ఫ్లాప్ అయ్యి సమంత గోడ దూకి చచ్చిపోతుందని ఎందుకు చెప్తున్నావు? అంటే మనిషి సర్వనాశనం అయితే తప్ప వీడి నాలుకకి ఆనందం ఉండదా? కరెక్టే కదా. అంటే చెడే ఉంది కదా ఎక్కడ చూసినా సరే. ఇప్పుడు మొన్న రిలీజ్ అయిన ఆడియో లీక్ లో కూడా ప్రతిదీ బ్యాడే. ప్రభాస్ కి నెక్స్ట్ ఇయర్ ఫిలింఫేర్ అవార్డు వస్తుందని చెప్పావా? లేదా విజయ్ దేవరకొండకు ఆస్కార్ వస్తుందని చెప్పావా? ఇతనేమన్నా మన ఇంట్లో ఉన్న బల్లే అండి. అదే నాకు అర్థం కాదు. కీ శబ్దాలు చేస్తుంటే చుట్టాలు వస్తారు, బల్లులు ఆత్మహత్య చేసుకుంటారు, వీడియో వచ్చిందని చెప్తే ఇంకొకరు చచ్చిపోతారని. ఓ బల్లిలా తయారాడు కదా మన కొంపలో. ఇప్పుడు నేను అదే చెప్తున్నా, వీడు రేపో ఎల్లుండో వీడు చస్తాడు, లేదా ఈ వారంలో వీడు చచ్చిపోతాడు. వీడు రాశి ప్రకారంగా చంపేది వీళ్ళు ఆవిడే. ఆమె విషమిచ్చి చంపుద్దా, లేకపోతే పిల్లో మొహం మీద పెట్టి చంపుద్దా, లేకపోతే ఉరి తీస్తుందా, లేకపోతే గరిటీసిరుద్దా నాకు తెలియదు. కానీ చంపేస్తా. దాసరి గారు చూసారా మనం ఎంత పైకల్లో వెళ్ళిపోయామంటే మిమ్మల్ని కూడా వేణుస్వామి గారు అనేస్తున్నా నేను. అంటే ఇది పిచ్చికి పరాకాష్ట నా బతుకు ఈ రోజు. ఇది అదేనండి. అంటే ఏంటంటే ఇప్పుడు ఏంటంటే మన కళ్ళకి కనిపెట్టే రంగులు గ్రీన్ బ్లూ వేసుకొస్తాడు కదండి. అది చెప్పేటప్పుడు మన రాసి చెప్పేటప్పటికి బాబోయ్ అని చెప్పి భయం వేసిపోయి ఒక స్టేజ్ లో ఇంత హిస్టరిక్ మ్యాడ్నెస్ క్రియేట్ చేశాడంటే వేణుస్వామి. అర్జెంట్ గా నేను తన జ్యోతిష్యాలను నెంబర్ తీసుకుని వెళ్ళిపోయి దొంగచాటుగా అదేదో యోని పూజలు లిక్కర్లు లేకపోతే మటన్లు ప్రసాదాలు తినేసేసి ఆమె వెజిటేరియన్. కానీ ఇతను చెప్పేస్తాడు చూడండి, వెజిటేరియన్ నాన్ వెజ్ గా మార్చేసి అది ప్రసాదం అని తినిపించాలని ఫోర్స్ చేసి ఇంప్లిమెంట్ చేసి తీసుకెళ్తాడు చూడండి. ఎలా అనుకున్నా. బట్ నాకు ఒకటి అర్థమైంది ఏంటంటే ఒక చిన్న లాజిక్ అర్థం కాలేదు. రోండా బైర్నే హూ ఇస్ అన్ ఆథర్ ఆఫ్ సీక్రెట్, బిలియన్స్ ఆఫ్ కాపీస్ అమ్ముడుపోయినాయి. ఇట్స్ జస్ట్ అబౌట్ పాజిటివ్ మెంటల్ థింకింగ్. సిక్నెస్ ని డిసీజెస్ ని ఓవర్కమ్ అవ్వచ్చు జస్ట్ బై థాట్ ప్రాసెస్ అని చెప్పి బిలియన్స్ ఆఫ్ కాపీస్ అమ్ముడుపోయిన ఆథర్ ని బీట్ చేసుకుంటా ఒక రకంగా కూర్చొని నీకు ఈరోజు రాశిఫలం బాగాలేదు అదేదో. మనకి ఈ సంవత్సరం ఎలా ఉంటుందంటేనండి, పలకడానికి వీళ్ళని సంవత్సరం పేర్లు ఉంటాయి మనకి, దాంట్లో పలకడానికి వీళ్ళు కష్టాలు చెప్తాడు ఏంటంటే మనకి. ఈవెన్ పంచాంగాన్ని మించిపోయాడా? ఈవెన్ అసలు పర్ఫెక్ట్ ఆస్ట్రాలజర్స్ కూడా ఏం చెప్తారు తెలుసా, నిజంగా ఏదన్నా చెడు జరుగుతుంటే వాళ్ళు చెప్పరు. కరెక్ట్. మంచే చెప్తారు. రైట్. చెడు జరిగేది చెప్పకుండా ఏం చేస్తారు తెలుసా, ఇండైరెక్ట్ గా. అమ్మ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ రాశిలో వీళ్ళిద్దరు విడిపోతారని ఉందే అనుకుందాం. రైట్. వచ్చారు, వాళ్ళ మొహం మీద మీరు విడిపోతారని చెప్పరు. మీరు సో అండ్ సో పూజ చేయండి, సో అండ్ సో ఇంకేదన్నా చేయండి, ఆ టెంపుల్కి వెళ్ళి అది చేయండి, ఈ టెంపుల్కి వెళ్ళి ఇది చేయండి. ఎందుకండి ఇవన్నీ చేయమంటారు? మీకే మంచిదమ్మా చేస్తే బాగుంటుంది అంతే. అంతేగాని మీకు జరగబోయే ఈ చెడు అని ఎవరు చెప్పరు. అంతే కదా. వాళ్ళు ఆస్ట్రాలజర్స్ అంటే అప్పుడు వీడు ఆస్ట్రాలజర్ కాదుగా. బూట కబుర్లు అండి. భయం, జనాల భయాన్ని ఎన్కరేజ్ చేసుకుంటాడు. భయం పెట్టేది ఇతనే. భయం పెట్టడానికి ఎంకరేజ్ చేసే ఛానల్స్ ఇతను కొన్ని ఉన్నాయి. ఆ ఛానల్స్ నుంచి ప్రాపగేట్ చేసి అన్ని వీడియోలు 100% స్ట్రైక్ రేట్ ఇంకా చూపించుకుని దాని తర్వాత ఇప్పుడు ఎలా ఉంటాడంటేనండి క్యాండిడేట్, అదేంటి వేణుస్వామి చెప్పాడు కదా వైఎస్ఆర్ జగన్ గెలుస్తాడు, దాని తర్వాత చంద్రబాబు ఓడిపోతారని, ఇదేంటి ఈ రకంగా వచ్చిన జాతకం, వేణుస్వామి వేస్ట్ అనుకున్నా నేను. దానికి కోరిలేటింగ్ నేనేం చెప్పినాను, కూటమి ప్రభుత్వం వస్తే ఇంకొక లాజిక్ వేసుకొస్తాడు వీడియోని. ఆ ఆడియోలో ఇంకొక అమ్మాయి అవును అని 2-3 అవునంటే ఇది ఒక ఇంటర్వ్యూ ఏమో అని నమ్ముతా నేను. అది అవునంది వైఫా లేకపోతే పక్కన ఒక అసిస్టెంటా కూడా తెలియదు మనకి. ఇంకొక విషయం ఏంటంటే మొన్న ఏమన్నాడు ఈ గాడిద, నేను ఇంకా చెప్పను అని వెనక్కి తిరిగాడు. మళ్ళీ ఏంటండి ఇది? మళ్ళీ ఇదేంటి సిగ్గున్న మనిషి పుట్టినోడు ఎవడైనా ఈ పని చేస్తాడా? మాట మీద ఉంచోలేడు. బహిరంగంగా వచ్చి నేను ఇంకా చెప్పను మానేస్తున్నాను అని చెప్పిన తర్వాత కూడా అగైన్ ద పీపుల్ ఆర్ కాలింగ్ హీఈస్ గోయింగ్. రైట్. లేదండి నేను చెప్పనని ఒక మాట మీద నిల్చున్నాను, ఐ షుడ్ నాట్ సే దట్. అప్పుడు కదా ఒక గౌరవం ఉంటుంది. నిజమే కదా. ఎందుకు చేస్తున్నాడు ఇలా? నేను చెప్పను పోని వెనక్కి తిరిగినప్పుడు ఆ బ్యాంక్ బ్యాలెన్స్ కూడా అలా పడిపోయింది. అందుకు మళ్ళీ ఇటు తిరగాల్సి పోన్లే అన్నీ వదిలేసే ఉన్నాను కదా ఎలాగూ.
ఈ మాటను మాత్రం ఎవడు పట్టించుకుంటాడని చెప్పేసి అన్ని వదిలేసిన వాళ్ళు ఇలా ఉంటారు. అంటే ఇప్పుడు మన కర్తవ్యం ఇంట్లో బల్లుల్ని ఎలా తోలేస్తామో చీపిరి కట్టబెట్టి వేణుస్వామి వీడియోలు కూడా మనం ఇంటర్నెట్ లో రాగానే నాట్ ఇంట్రెస్టెడ్, డిస్లైక్, అన్లైక్, వీ డోంట్ బిలీవ్ యూ, గెట్ అవుట్, బాయ్కాట్ వేణుస్వామి అని క్రియేట్ చేయాలా? ఫస్ట్ ఆఫ్ ఆల్ అరెస్ట్ హిమ్ ఆర్ లేదా ఏదైనా సైకాలజికల్ సెంటర్స్ కి పంపండి, రిహాబ్ కి పంపండి. ఒక ఎగ్జాంపుల్ కింద ఉంటాడు మారితే. బికాస్ హీఈస్ డిస్టర్బింగ్ ద హోల్ టెరిటరీ Yeah. సిస్టమ్, అంటే ఆ ఎన్విరాన్మెంట్ అంతా పాడు చేస్తున్నాడు, కరెక్ట్ జనాలకి లేని భయాన్ని సృష్టిస్తున్నాడు. కరెక్ట్. సరదాగా ఊరికే ఉగాది అంటే ఏంటి, పంచాంగ శ్రవణం, అది అంతే. వింటే మంచిదేమో అని కూర్చుంటాం. అవును. ఈ సంవత్సరం నీకు ఆదాయం ఇంత, వ్యయం ఇంత, అవమానం ఇంత, రాజపూజ్యం ఇంత, అంతే. దట్స్ ఆల్. అయ్యో ఇంత అవమానం ఉందా? ఇప్పుడు వాళ్ళు ఏమనుకుంటారు, ఎవరితో మాట్లాడేటప్పుడు కావాలని గొడవలకు వెళ్ళకుండా దూరంగా ఉండాలి. Correct. మంచి పద్ధతే, కరెక్ట్. మంచి పద్ధతే, వాళ్ళు నేర్చుకుంటారు. అండ్ ఆదాయం ఇంత వ్యయం ఇంత ఉన్నప్పుడు వాళ్ళు నిజంగా అప్పులు చేయరు, కట్టగలమో లేదో అని కరెక్ట్ అండి. జాగ్రత్త పడతారు. అంతవరకే రాసులు ఇవన్నీ కూడా. అంటే ఒక మంచి నేర్చుకుంటాం మనం. నెక్స్ట్ ఈ రోజు ప్రయాణాలు చేయకుండా ఏమో ఎందుకైనా మంచిది, కరెక్ట్, రావుకాలాలు వజ్జాలు ఎందుకైనా మంచిది అంతే. అని అనుకునే వాళ్ళు ఉంటారు. కరెక్ట్. ఎందుకు వెళ్ళడం లే అనవసరంగా. దట్స్ ఆల్. అంటే ఇది నేను నమ్మండి అనట్లా, నమ్మకండి అనట్లా, Correct. మనుషులు జాగ్రత్త పడతారు అంతే. Correct ఆ అండి. జాగ్రత్త కూడా తప్పు లేదు. అంతకాకు మించి మీ ఆవిడికి పక్కింటివాడితో లేచిపోతుంది, నీ కొడుకే నిన్ను చంపేస్తాడు, ఈ రాత్రికే నువ్వు సూసైడ్ చేసుకొని చచ్చిపోతావు, తెల్లారేసరికి అసలు నువ్వు ఉంటావో ఉండవో నాకు తెలియదు, నీ ఉద్యోగం రేపే పోద్ది, మీరిద్దరు పెళ్లి చేసుకొని వచ్చారా అంతే, మీరు విడిపోతారు, నెక్స్ట్ ఇయరే మీకు విడాకులు. ఏంటండి ఇవన్నీ? సో మనం అంటే నోటికి మంచి మాట అనేది రాదా? అంటే కొంచెం కామన్ సెన్స్ ఉండి ఎడ్యుకేటెడ్ పీపుల్ అంతా ఇతన్ని పారద్రోలాలి తొందరగా, వి డోంట్ వాంట్ హిమ్ అనుకుంటే ఏం చెయ్యాలి? వన్ లైన్ లో కనిపించిన చోటల్లా సరే చెప్పులు చీపులతో తన్నా కూడా సిగ్గురాదు ఇలాంటి వాళ్ళకి. మరి దీనికి ఆ సొల్యూషన్ ఏంటబ్బా? లాస్ట్ ఒక లైన్ మన ఎడ్యుకేటెడ్ ఓటర్స్ లేకపోతే మన ఎడ్యుకేటెడ్ ఆడియన్స్ కి ఎట్లా? వీడు నేను నోరు మూసుకుంటా నేను నోరు మూసుకుంటాను అని చెప్పినప్పుడు పిలిచిందే మన వాళ్ళు మళ్ళీ, సార్ 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 మీరు అలా నోరు మూసుకుంటే మేమేలా సార్ బతికారు, రండి 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 రండి. లేదయ్యా నేను చెప్పనన్నాను, ఏ హ్యాపో అన్ని వదిలేస్తాడు, నీకు సిగ్గేంటి, నడు కూర్చో అని చెప్పారు. తను మళ్ళీ వచ్చి కూర్చుంటున్నాడు, మళ్ళీ వచ్చి చెప్తున్నాడు, మళ్ళీ ఆ వ్యూస్ వస్తున్నాయి కూడా. నిజమే కదా, వాళ్ళందరూ భయపడుతున్నారు. అండ్ వీడి వల్ల నేను ఎందుకు ఇప్పుడు మనం కామెడీగా మాట్లాడుకున్న ఏం చేసినా చాలా సీరియస్ ఇష్యూ అండి. అవునండి. కొంతమంది సైకలాజికల్ గా ఇంబ్యాలెన్స్డ్ గా ఉన్న పీపుల్ దే మే కమిట్ సూసైడ్ ఆల్సో. సార్ మీకు ఒక మాట చెప్తాను, ఐఎమ్ డూయింగ్ గుడ్ ఇన్ మై లైఫ్ అన్న ఫీలింగ్ లో నేను ఉంటాను. కానీ ఆ వీడియో చూసిన తర్వాత నా రాశి ఫలం వేస్ట్, నేను ఎందుకు పనికిరానని కొంచెం వీక్ మైండెడ్ లో వెళ్ళే నేను. నాకు ఇన్ఫ్లుయెన్స్ అయిపోయింది, నాకు ఇంకా గుర్తురాట్లు ఏమి. నాకు నేను నమ్మిన దేవుడు లేదు, నా సిద్ధాంతం లేదు, లేకపోతే ఇంట్లో అమ్మ నాన్నలు చెప్పినా కూడా నిన్ను వేణుస్వామి చెప్పాడు ఒక సైకిక్ ఎర్రర్ నా జాతకం గురించి యూనిలేటరల్ గా అందరికి ఇది ఒక్కటే అతను చెప్పాడు కాబట్టి నేను నాశనం అయిపోతున్నా. సరే ఇంకొకటి, నేను వెళ్ళి కేసు ఫైల్ చేయలేము ఇతని మీద. 100% చెప్పొచ్చు. ఎందుకు చెప్పనా? బికాజ్ నీ దగ్గరికి ఎవడన్నా వచ్చి చెయ్యి ఇస్తే ఒరే బాబు ఇది చెప్పరా అంటే అప్పుడు చెప్పు. రైట్. నువ్వెవడివి ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళందరినీ తెర మీదకి తీసుకొచ్చి వాళ్ళ జాతకాలు చెప్పడానికి. Correct. సమంత ఏమన్నా ఆమె జన్మ నక్షత్రం పంపి నాకు ఇది చెప్పు అనిందా? కరెక్ట్. విజయ్ దేవరకొండ ఏమైనా వాళ్ళ మమ్మో డాడో పోని మా అబ్బాయి జాతకం చూడండి పిల్లవట్లేదు, నీకు వచ్చాయా? నిజమే. ఏ అర్హతతో నువ్వు చెప్తావు ఇంకొకరి పర్సనల్ లైఫ్ గురించి? ఏ అధికారంతో చెప్పు? అండ్ ఇలా అడక్క ముందే కోయిల ముందే వస్తే చీ అంటారు. నిజంగా కోయిల కాక అంటారు ఎవరన్నా కూడా. ఎగ్జాక్ట్లీ. ఏంటి కోయిల నాకు అర్థం కాదు. ప్రతి సంక్రాంతికి తయారవుతుంది, ప్రతి ఏమండి ఉగాదికి వచ్చిందంటే అర్థం ఉంది, జనవరి న్యూ ఇయర్ కూడా వచ్చేస్తుంది కోయిల, దాని తర్వాత ఐపీఎల్ లో క్రికెట్ సీజన్ లో వస్తే కూడా వచ్చేస్తాయి ఐపీఎల్ కి. మళ్ళీ మనుషుల్ని పక్కన పెట్టేసి యూనివర్సల్ అందరిని ఎలా డిస్టర్బ్ చేస్తున్నాడు తెలుసా? ఒక న్యూట్రల్ టాపిక్ అన్నమాట. ఓకే. వచ్చేది షష్టగ్రహ కూటమి. అవునండి. ఇక ప్రళయమే. అంటే ఏంటిది? ఎటు నుంచి వస్తుంది? ఇది కూలిపోతుందా, లేకపోతే అక్కడ భూకంపం వస్తుందా, ఫ్లైఓవర్ కూలిపోతుందా, పైనుంచి ఏమైనా పడుద్దా? మానసిక ప్రళయమేమో. అదే కదా, అలా ఉంది. ఇక ప్రళయమే. ఎందుకు భయపెడుతున్నావు పొద్దు పొద్దున్న మనుషులందరినీ? ప్రశాంతంగా లేచి ఏదో కాఫీ తాగి ఉద్యోగానికి అటో పోదాం అనుకుంటే ఇక ప్రళయమే ప్రళయమే. ఏంటది? అంటే ఎక్కడ ఏది ఉంటుంది? మనుషుల్ని ఎందుకు భయపెడుతున్నారు వీళ్ళు? ఆ భయానికి కారణం ఏంటంటే ఇప్పుడు నీకెవరు చెప్పాడు రా ఇది ఇక్కడ ప్రళయం వస్తుంది, సునామీ వస్తుందనో లేక భూకంపం వస్తుంది, అవి చెప్పేవాళ్ళు ఉన్నారు. ఓకే, అప్పుడు జాగ్రత్త పడతారు. తీర ప్రాంతాల్లో మత్స్యకారులు వేటకెళ్ళకండి, సముద్రం అల్లకల్లోలంగా ఉంది, వాళ్ళు చెప్పుకుంటారు, జాగ్రత్త పడతారు.
ఇక ప్రళయమే అంటే ఇక నువ్వు వేటకి వెళ్ళినా వెళ్ళకపోయినా ఇంటి మీదకే వచ్చేస్తుంది ఇది తుఫాను. Correct. నువ్వు ఇంట్లో ఉండడం కూడా వేస్ట్, వెళ్ళిపో ఇక్కడ నుంచి, ఇంకా ఇంకో మన గ్రహానికి నాశనమే. వెళ్ళిపో. ఇంకా మన నాశనమే. అండ్ ఇంకా అదృష్టవంతులు సునీత విలియమ్స్ రాదు వస్తుందని కూడా వీడియోలు చేయలేదు. చేస్తుంటే ఇతనే మళ్ళీ చెప్పాడేమో ఏమో, ఏమోనండి బాబు, ఏం చేస్తాడో కూడా అర్థం కాదు. మనకంట పడలేదు అంతే. ఎనీవేస్ వేణుస్వామి, నన్ను భయపెట్టించాలు, చాలా మందిని భయపెట్టించాలు. అండ్ ఈ రోజు నాకు హెల్త్ రేపటి నుంచి బాగాలేదంటే నువ్వే ఏదో పూజలు చేయించావు, నీ పైన కేసు వేయాల్సి వస్తుంది. కొంచెం ఆలోచించుకో. ఇట్స్ ఆన్ అ వెరీ జోక్ ఫ్రంట్ ఐ హావ్ టోల్డ్ దిస్, బట్ ఆన్ అ వెరీ సీరియస్ నోట్ యూఆర్ ఎఫెక్టింగ్ ఎవ్రీవన్స్ మెంటల్ హెల్త్. సో ఇట్స్ హై టైమ్ ఛానల్స్ అందరూ కూడా రియలైజ్ అయ్యేది ఆపాలి. అండ్ నువ్వు కొంచెం కట్టడి చేసుకోవాలి. పంచాంగం రాసుకో వీలుంటే, లేకపోతే మీ ఆవిడ ఇన్కమ్ చాలు, నీ ఇంట్లో కూర్చుంటే ఆవిడ నడిపిస్తుంది ఇల్లు అన్నావు కాబట్టి అలా వెళ్ళిపో. డోంట్ థ్రెటన్ పీపుల్ విత్ యువర్ నాన్ సెన్స్. దట్స్ ఇట్. థ్యాంక్ యూ.